పిఠాపురం ఉప్పాడ మార్గంలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దశాబ్దాల కాలంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఆర్ఓబి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ సుమారు 60 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పిఠాపురం ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గంలో మత్స్య పరిశ్రమల నుంచి పెరుగుతున్న ఎగుమతులు, కేఎస్ఈజెడ్ లో పరిశ్రమలు, ట్రాఫిక్ రద్దీ కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఉప్పాడ రైల్వే గేట్ వద్ద ఆర్ఓబి నిర్మిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజలందరి తరపున పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని 99% ఇంప్లిమెంటేషన్ పూర్వకంగా మీరు చేస్తున్నటువంటి కృషికి మహారాజా భారత్ తరఫున మేమందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా బ్రిటిషుల కాలం నుంచి కూడా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేక మంది రాజకీయ నాయకులు చేస్తాము, చూస్తాము, చేస్తున్నాము అని చెప్పనేసని ఇప్పటిదాకా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. ఇది ఇవాళ మీరు కార్యరూపంలో పెట్టి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ఇక్కట్లను తొలగించేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు. అంచేత మేము పిఠాపురం ప్రజల అందరి తరఫు నుంచి కూడా మీరు చేయగలిగేటువంటి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మా వంతు సహకారం మేము చేస్తామని, తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పడడం వల్ల పిఠాపురంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య, అంటే ఇక్కడి నుంచి మన గోర్స రోడ్డు దగ్గర నుంచి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరికి ఇవన్నీ కూడా కనెక్టివిటీ రోడ్లు ఏర్పడి పిఠాపురంలో ఒక సెకండ్ వే ఏర్పడి ఇది చరిత్ర సృష్టిస్తుందని చెప్పనేసని, ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని 54 గ్రామాల ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటారని చెప్పనేసి తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా ఈ 59 లక్షల రూపాయి అవినీతి రహితంగా చక్కగా మీరు ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలాగా ఇక్కడ ప్లాన్ చేసి మీ అధికార యంత్రాంగాన్ని మీరు చేయగల సమర్థులు చేయాలని చెప్పనేసి మేము అందరూ కూడా పిఠాపురం నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఇవాళ మీకు మద్దతు తెలియజేసుకుంటున్నాం.